ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు మంత్రులు లోకేష్, టీజీ భరత్ తో పాటు అధికారుల బృందం దావోస్ వెళ్లింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు జ్యూరిక్ కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2:30 జ్యూరిచ్ లోని స్విట్జర్లాండ్ భారతీయ రాయబారి మృదుల్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ కానున్నారు. అనంతరం ఏరోస్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహా అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిచ్ లో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో తెలుగు వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక దావోస్ లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అలీతో పాటు వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే సమావేశంలో పాల్గొనున్నారు. అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తో ప్రత్యేక భేటీ కానున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్ లో పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మంత్రి వర్గంలో ఉన్నటువంటి కీలకమైన మంత్రులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి మరియు ఇండస్ట్రియల్ శాఖ మంత్రి టీజీ భరత్, నారా లోకేష్ వీరిద్దరితో అలాగే సంబంధిత అధికారుల బృందంతో కలిసి నిన్న దావోస్ కి బయలుదేరడం జరిగింది. ప్రధానంగా న్యూఢిల్లీ నుంచి ప్యారిస్ రాత్రి బయలుదేరారు. ఈ రోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు వారు ఆ ప్యారిస్ కి చేరుకుంటారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి భారత మరియు స్విట్జర్లాండ్ రాయబారి ఎవరైతే ఉన్నారో మృదుల్ కుమార్, ఆయనతో ముందస్తుగా సీఎం భేటీ అవుతారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ తెలుగు డయాస్పోరాకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని అయితే ఇటు భారత రాయబారి కార్యాలయం ఏర్పాటు చేసింది. అక్కడ ఉన్నటువంటి తెలుగు వారితో ముఖ్యమంత్రి అలాగే ప్రసంగించబోతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. అంతకంటే ముందు ఎయిర్ ఇన్నోవేషన్ సంస్థకు సంబంధించినటువంటి కిషోర్ లుల్లుకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రతినిధి ఉన్నారో ఆయనతో భేటీ అవుతారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన అంటే జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన దావోస్ అయితే బయలుదేరతారు. తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంబంధించినటువంటి పర్యాటక మరియు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి అబ్దుల్లాతో పాటు అలాగే వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఆయనైతే సమావేశం కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం 4 రోజుల పాటు ముఖ్యమంత్రి దావోస్ పర్యటన హడావిడిగా బిజీ షెడ్యూల్ అయితే సాగబోతోంది. తొలి రోజు మొత్తం కూడా ముఖ్యంగా తెలుగు వారితో జ్యూరిచ్ లో ఉన్నటువంటి తెలుగు వారితో డయాస్పోరా సమావేశంలో ఆయన ప్రసంగించబోతున్నారు. మనం గతంలో కూడా చూసాం, ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని కలవటం ఆనవాయితీగా వస్తుంది. అక్కడ ఉన్నటువంటి దేశాల ప్రతినిధులతోనే కాకుండా ఎన్ఆర్ఐలు ఎవరైతే నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ అక్కడ స్థిరపడ్డారో వారందరినీ కూడా ఇటు నారా లోకేష్ అయితేనేమి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితేనేమి, అలాగే టీజీ భరత్ అయితేనేమి, కొండపల్లి శ్రీనివాస్ అయితేనేమి, ఎవరైతే పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాలలో పర్యటించేటటువంటి ప్రతి మంత్రి కూడా వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండండి, దయచేసి ఆంధ్రప్రదేశ్ లో వచ్చి పెట్టుబడులు పెట్టండి. సన్ రైజ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ఉద్భవిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే మీ అందరి సహాయ సహకారాలు ఎంతో ముఖ్యం. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా పురోగతి సాధిస్తోందని చెప్పేసి కూడా ప్రతి దేశంలో కూడా వీరు సమావేశాలు ఏర్పాటు చేసి పెట్టేటటువంటి వారు. ఈ నేపథ్యంలో దావోస్ పర్యటనకు సంబంధించి, ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్ లో అనేది స్విట్జర్లాండ్ నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమం ప్రతి రాష్ట్రానికి కూడా అత్యంత ముఖ్యమైనది, ప్రతి దేశానికి కూడా అత్యంత ముఖ్యమైనది. ప్రపంచంలో ఉన్నటువంటి అలాగే పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు, ఈ సదస్సుకు హాజరవుతారు. అక్కడ ఇచ్చేటటువంటి ఎవరైతే రాష్ట్రాలు అయితేనేమి, దేశాలు అయితేనేమి, వారు ఇచ్చేటటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా వారి సంస్థలను ఎక్కడ నెలకొల్పాలి, ఒకవేళ నెలకొల్పితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారికి కల్పించేటటువంటి రాయితీలు ఏంటి, సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ స్విట్జర్లాండ్ లో జరగబోయేటటువంటి దావోస్ సదస్సు అయితే అందరికీ కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తెలుగు రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ వెతుక్కుంటూ వచ్చడం, అలాగే తాము ఆహ్వానిస్తే వచ్చినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి జాబితాతో ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చాలా దేశాల్లో కూడా చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఇటీవల పార్ట్నర్షిప్ సమ్మిట్ వైజాగ్ లో విజయవంతంగా కూడా జరిగినటువంటి సంగతి తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే ఈ డేటా అంతా సంబంధించి ఇప్పుడు ఏదైతే దావోస్ లో జరుగుతున్నటువంటి ఈ సదస్సులో వీరు కంప్లీట్ గా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఏ
ఏపీకి రండి, అక్కడ ఉన్నటువంటి వసతులకు సంబంధించి పూర్తిగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఏపీలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది, ఒక పరిశ్రమ అంటే మినిమం 100 కోట్లు పెట్టి ఏర్పాటు చేసేటటువంటి పరిశ్రమకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి వారికి కావాల్సినటువంటి అనుమతులతో పాటు కంప్లీట్ గా వారికి ఏమేమి కావాలో అంటే స్టార్టింగ్ శంకుస్థాపన నుంచి ఆ తర్వాత పరిశ్రమ ఓపెన్ అయ్యేంత వరకు, ప్రారంభించేంత వరకు ప్రతిదీ కూడా ప్రభుత్వం పూర్తిగా మానిటరింగ్ చేస్తుంది. దానికి ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా నియమిస్తోంది. సో దానికి సంబంధించినటువంటి అన్ని కూడా అధికారి చూసుకుంటాడు అన్నటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటికే విశాఖ లాంటి సదస్సులో కూడా వాళ్ళు వివరించడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు దావోస్ లో జరిగేటటువంటి ఈ సదస్సులో ప్రత్యేకంగా కూడా వివరించడం జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ దావోస్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే ఏ రాష్ట్రానికి లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఇక్కడ ఒక డయాస్ కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పరిశ్రమల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. ఎందుకంటే 4 రోజుల పాటు ఏకంగా 36 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం కూడా పాల్గొనబోతుంది. ఇందులో దగ్గర కూడా 16 అంటే ముఖ్యమైనటువంటి నేతలతో అయితేనేమి, అలాగే సిఇఓలు అయితేనేమి, అలాగే ప్రభుత్వ ప్రతినిధులతో అయితేనేమి వీళ్ళందరితో కూడా 1-to-1 నిర్వహిస్తారు. అలాగే 9 రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిస్తారు. అలాగే 3 ప్రభుత్వ కార్యక్రమాల్లో అంటే ఏదైతే సదస్సులు ఉన్నాయో అటువంటి ఆ సదస్సులో కూడా 3 వాటిల్లో కూడా పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మాత్రం 4 రోజుల్లో 36 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులందరూ కూడా బిజీగా గడపబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే పూర్తిగా కసరత్తు అయితే పూర్తి చేశారు. సంబంధిత నివేదికలతో అయితే దావోస్ కి వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా 22వ తేదీ వరకు కూడా కంప్లీట్ గా ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ అయితే ఉంది. 23వ తేదీ తిరిగి ఆయన అమరావతికి అయితే చేరుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.